అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం హైకోర్టు లాయర్ గారు అయినటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో జనరల్గా మేడం ఏంటంటే వీసా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళపైన ఏమైనా కేసులు ఉంటాయి. సో అలాంటి వాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే జనరల్గా జాబ్ కోసం బయటకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి. వీసా అంటే కేవలం వీసా మీదనే కాదు, ప్రతి ఇష్యూకి లీగల్ గా కనెక్టివిటీ ఉంటది. మీరు జాబ్ కోసమైనా లేకుంటే పోలీస్ వెరిఫికేషన్. మెయిన్లీ వీసా ఎక్కడ ఆగిపోతుంది అంటే నో డ్యూస్ అనేది పోలీస్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి పోలీస్ వెరిఫికేషన్ దగ్గర జాబ్ కోసం నేను మొన్న ఒక కేసు చెప్తాను మీకు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. ఏమంటే ఆ అబ్బాయి మీద వైఫ్ కేసు వేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 8-9 years నుంచి మంచి మంచి జాబ్స్, బయటికి వెళ్ళే జాబ్స్ కానీ కార్పొరేట్ సెక్టర్ మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. నో డ్యూస్ తెమ్మంటే పోలీస్ వాళ్ళు ఇవ్వనన్నారు. అది క్రిమినల్ కేసు. వైఫ్ హస్బెండ్ మీద పెట్టినే మనం దాదాపు ఓన్లీ 498A ఎక్కువ చూస్తాము. అయినా దాంట్లో కూడా 6-7 years నుంచి హీఈస్ అనేబుల్ టు గెట్ ద జాబ్. అంటే మీకు వీసా కాదు, అసలు ప్రిలిమినరీ అసలు ఫేజే మిస్ అయిపోతుంది జాబ్ కి. సో వీసా ప్రాసెస్ లో ఎప్పుడు కూడా క్రిమినల్ కేసు ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో సూక్ష్మమైన పరిశీలన కంపల్సరీ వీళ్ళు చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. వీసా ప్రాసెస్ కానీ పాస్పోర్ట్ ప్రాసెసింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేకుండా డెఫినెట్ గా దాని మీద ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి పోలీస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవ్రీ సిటిజన్ హూ వాంట్ టు గో అబ్రాడ్ కానీ ఇక్కడ వెళ్ళినా కానీ క్రిమినల్ కేసెస్ లేకుండా అనవసరమైన పంచాయతీలకు దిగకుండా కంపెనీలో ఎక్కడైతే మీ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేసి మెల్లంగా అటు ఇటు చూసుకొని అక్కడ నుంచి ఎగ్గొట్టేసి అంటే ఆ జాబ్ చేయకుండా వేరే జాబ్కి వెళ్ళాలని కొన్ని సర్టిఫికెట్స్ ఆ కంపెనీలో అక్కడనే పెట్టేసి వేరే మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ తీసుకుంటారు మళ్ళీ అప్లై చేసి. ఇదంతా పెద్ద కనెక్టివిటీ ప్రాసెస్ అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళు ఇతను వెళ్ళిపోయిండు, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకు కూడా ఇతని వల్ల నష్టం జరిగింది అనుకోండి, వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ మధ్యన ఏమని మాకు చెప్పకుండా ఇతను వెళ్ళిపోయిండు అని మళ్ళీ ఎక్కడో వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, వేరే సర్టిఫికేట్ చేసుకుని ఒరిజినల్స్ అని మా దగ్గరనే. సో ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ అది చూడడం చాలా చిన్న సమస్య ఉంటుంది. కానీ ఎదుర్కొనేటప్పుడు పైసలు ఖర్చు అయితే, డబ్బుల ఖర్చు వెచ్చించడము, దాన్ని పరిష్కారం చేసుకోలేక వాళ్ళంతట వాళ్ళే కొంతవరకు వీసా ప్రాసెస్ లో ఫెయిల్యూర్ అయిపోతుంటారు చాలా మటుకు కూడా. అందుకని ప్రతి సిటిజన్ ఎవరైతే బయటికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు నో కేసెస్, క్రిమినల్ కేసెస్ లేకుండా 99 కాదు 100% చూసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మన మీద మచ్చ లేకుండా చూసుకున్నట్టయితే వాళ్ళకు 100% వీసాస్ క్లియరెన్స్ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి మేడం, ఈరోజు మనకి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.